అక్కడ శాసనసభ స్థానానికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. సింగనమల నియోజకవర్గానికి ఇప్పుడున్న శాసనసభ్యుల స్థానంలో ఎం వీరాంజనేయులు వారిని ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించడం జరుగుతుంది. నందికొట్కూరు స్థానానికి అక్కడున్న శాసనసభ్యులు బదులుగా డాక్టర్ సుధీర్ ధారా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరుగుతుంది. తిరువూరు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులకి బదులుగా నల్లగట్ల స్వామిదాస్ గారిని వారిని ఆ అసెంబ్లీ స్థానానికి పార్టీ పర్యవేక్షణకి కార్యక్రమానికి వారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మడకసిర ఏర లక్కప్ప అలాగే కొవ్వూరు తలారి వెంకట్రావు ఆయన ఇంతకుముందు గోపాలపురం శాసనసభ్యులు ఉన్నారు. వారిని కొవ్వూరు నియోజకవర్గానికి వారిని ఇన్ఛార్జిగా వారిని పర్యవేక్షించడానికి వారిని నియమించడం జరిగింది. కనిగిరి ఇప్పుడున్న స్థానిక శాసనసభ్యులుగా ఉన్న వారికి బదులు దద్దాల నారాయణ యాదవ్ దద్దాల నారాయణ యాదవ్ ఆ నియోజకవర్గంలో జడ్పీఎస్ ఉన్న నారాయణ యాదవ్ని ఆ స్థానిక నియోజకవర్గం తాలూకా ఇన్ఛార్జిగా వారిని నియమించడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. చిత్తూరు ఎంపీ స్థానానికి నారాయణ స్వామి గారు, జిడి నెల్లూరు ఎస్సీ స్థానానికి ఎన్ రెడ్డప్ప గారు, సింగనమల ఎస్సీ నియోజకవర్గానికి ఎం వీరాంజనేయులు గారు, నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గానికి డాక్టర్ సుధీర్ గారు, తిరువూరు ఎస్సీ నియోజకవర్గం నల్లగట్ల స్వామిదాస్ గారు, మడకసిర ఎస్సీ నియోజకవర్గానికి ఏర లక్కప్ప గారు, కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గానికి తలారి వెంకటరావు గారు, గోపాలపురం ఎస్సీ స్థానం తానేటి మనిషి గారు, కనిగిరి నియోజకవర్గానికి దద్దాల నారాయణ గారిని పార్టీ అసెంబ్లీ స్థాన నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు నియమించిన విషయాన్ని తమ ద్వారా తెలియజేస్తున్నాం. మొత్తం 9 ఇంక్లూడింగ్ ఎంపీతో కలిపి. ఓకేనా? ఎంపీ స్థానంతో కలిపి 9 స్థానాలు. మొన్నే చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇది ఉంటుందని చెప్పాను మీకు. మేము పార్టీ నిర్ణయం తీసుకుని పార్టీ చూస్తున్నాము, పరిశీలించుకుంటున్నాము. ఏ స్థానానికి ఎవరైతే ఇన్ఛార్జ్గా పెట్టి రేపు ఎన్నికల్లోకి వెళ్ళాలో ఆలోచన చేస్తున్నామో ఆ నిర్ణయం ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది. వైసీపీ అభ్యర్థుల 4వ జాబితాను విడుదల చేశారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందులో మొత్తం 7 నుంచి 8 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని అనుకుంటే దాదాపుగా ఒక ఎంపీతో కలిపి మొత్తం 9 మంది అభ్యర్థుల పేర్లు అయితే రిలీజ్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటికే 3 జాబితాలను ప్రకటించింది వైసీపీ. ఇప్పుడు మరో 4వ జాబితాను కూడా ప్రకటించింది. ఇందులో దాదాపుగా 7 నుంచి 8 అంటే 9 మంది అభ్యర్థులను అయితే ప్రకటించింది. ఇక 3 జాబితాలలో కలిపి ఎక్కువ సంఖ్యలోనే అభ్యర్థుల లిస్ట్ అయితే ఉంది. ఇక 4వ జాబితాలో దానికి కాస్త తక్కువగా 9 మంది వరకు అయితే అభ్యర్థులను ప్రకటించింది. ఇక కొద్దిసేపటి క్రితమే మంత్రి బొత్స సత్యనారాయణ ఆ లిస్టును రిలీజ్ చేశారు. దాదాపుగా 9 మందిని అయితే ఇందులో ఇన్ఛార్జీలుగా కొన్ని స్థానాలకు 9 మందిని అయితే ఖరారు చేశారు.
రైట్, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్లో అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, అభ్యర్థుల 4వ జాబితా అభ్యర్థుల లిస్ట్ అయితే విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. దాదాపు 7 నుంచి 8 మంది అభ్యర్థులు ఉంటారనుకుంటే 9 స్థానాలకైతే అభ్యర్థులను ఖరారు చేశారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 4వ లిస్టును కూడా వైసీపీ విడుదల చేసింది. గత 3 లిస్టులకు సంబంధించి కూడా 50 అసెంబ్లీ స్థానాలకు మరియు 9 లోక్సభ స్థానాలకు కూడా ఇన్ఛార్జీలు నియమిస్తూ 3 లిస్టులను కూడా విడుదల చేసింది. ఈ రోజు అనూహ్యంగా కూడా 9కి సంబంధించిన లిస్టులను విడుదల చేసింది. 9 లిస్టులో కూడా 8 అసెంబ్లీ స్థానాలు, అందులో 1 లోక్సభ స్థానాన్ని కూడా సంబంధించిన ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బొత్స మీడియా ముఖంగా కూడా ఈ లిస్టును కూడా చదివి వినిపించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు ఎంపీకి సంబంధించి రెడ్డెప్ప స్థానంలో కూడా సంబంధించి నారాయణ స్వామి కూడా నియమించడం జరిగింది. అలా జీడీ నెల్లూరుకు సంబంధించి రెడ్డెప్పను, ఏదైతే చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డెప్పను జీడీ నెల్లూరుకు అసెంబ్లీ స్థానానికి ఇన్ఛార్జిగా రెడ్డెప్పను నియమించడం జరిగింది. అలాగే సింగమలకు సంబంధించి వీరాంజనేయులను నియమించడం జరిగింది. అలాగే నందికొట్టుకురుకు సంబంధించి సుధీర్ ధారాను నియమించడం జరిగింది. అలాగే తిరువురుకు సంబంధించి ఏదైతే మొన్నటి వరకు ఏదైతే టీడీపీలో ఉన్న స్వామిదాస్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్ గా కూడా వైసీపీలో జాయిన్ అవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొంచెం అందుబాటులో లేకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ 2 సార్లు కూడా వైసీపీ తరఫు నుంచి కూడా ఎమ్మెల్యేగా కూడా రక్షణ అనేది గెలుపొందారు. ఆయనకి సీటు లేదన్న విషయం తెలుసుకున్న తర్వాత ఆయన అందుబాటులో లేకపోవడం జరిగింది. ఆయన వైసీపీ నుంచి వీడి వెళ్ళిపోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్వామిదాస్ వచ్చి సీఎం జగన్ కలవడం జరిగింది. ఆయనకు కానీ ఆయనకు కానీ ఆయన భార్యకు కానీ ఇస్తారని కూడా మొదటి నుంచి చెబుతున్న సందర్భంలో ఈయనకి ఇన్ఛార్జ్ గా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మరకసేరుకు సంబంధించి వీర లక్కప్పకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గోపాపురం సంబంధించి తానేటి వనిత, అలాగే కొవ్వూరుకు సంబంధించి తలాది వెంకట్రావుకు, అలాగే కనిగిరికి సంబంధించి దద్దుల నారాయణ యాదవ్ కూడా ఇస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ లిస్ట్ అయితే ప్రకటించడం జరిగింది.